నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే నిన్న తిరుమలలో ఒక భక్తుడిని అరెస్ట్ చేస్తున్నారండి, అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూలై 11వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 65,392 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 29,015 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,23,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి మొత్తం 24 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 6 నుంచి 7 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఫ్రీ దర్శనానికి 1 రోజు మొత్తం మీరు క్యూ లైన్లో వేచి ఉండాల్సి ఉంటుంది. 24 గంటలు పడుతోంది. అలాగే ఫ్రీ దర్శనానికి వెళ్ళే భక్తులకు అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి భక్తులు వేచి ఉన్నారండి. ఎందుకంటే శుక్ర, శని మరియు ఆదివారాలలో కొండపైన రద్దీ అనేది ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉంటుంది, మామూలు కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ తిరిగి సోమవారం నుంచి భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గుముఖం పడుతుంది. ప్రస్తుతం టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే దర్శనానికి ఒక రోజు మొత్తం పడుతోంది. కాబట్టి దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనానికి ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు నిన్న తమిళనాడుకు చెందిన ఒక భక్తుణ్ణి అరెస్ట్ చేయడానికి పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారండి. అసలు ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళ్తే ఒకసారి ఇక్కడ చూపిస్తున్న వీడియోని చూడండి. అజీ అజీ అన్నంగడా ఒక్కరు నీతో మాట్లాడాలి. రారా ఐరన్ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రాంక్ వీడియోలు తీయడం హేయమైన చర్య అండి. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ వారు తెలియజేశారు. వివరాల్లోకి వెళ్తే నారాయణగిరి షెడ్స్లోని క్యూలో వెళ్తూ మరో కంపార్ట్మెంట్లో తాళాలు తీసే ఉద్యోగిలాగా కొందరు యూట్యూబర్లు ఒక ప్రాంక్ వీడియోని రూపొందించగా కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్న భక్తులు ఆ తాళాలు తీసే వ్యక్తిని టీటీడీ ఉద్యోగిగా భావించి ఒక్కసారిగా అందరూ గోవిందా గోవిందా అంటూ లేచారు. వెంటనే వారు వెక్కిలి నవ్వులు నవ్వుకుంటూ పరుగులు పెట్టారు. ఆ యూట్యూబర్ తీసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా తమిళనాట వైరల్ అయ్యింది. ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ వారు హెచ్చరించారండి. అసలు ఆ నారాయణగిరి షెడ్స్ వరకు కూడా మొబైల్స్ అనేవి అలౌ చేయరండి, చెక్కింగ్లోనే తీసేస్తారు. వీరు ఎలాగో మొబైల్స్ అనేవి లోపలికి తెచ్చారు. ఇలాగ పక్క కంపార్ట్మెంట్లో ఉన్న అందరూ మామూలుగా ఇప్పుడు మనం కంపార్ట్మెంట్స్లో కూర్చొని ఉంటే తాళాలు తీస్తున్నారు అంటే ఇంకా మనం లేచి త్వరగా వెళ్ళాలి అని గోవిందా గోవిందా అని నిద్రపోతున్న వాళ్ళు కూడా లేచేస్తారండి. అలా గబాలుమని ఒక్కసారి లేచిన తర్వాత వెక్కిలిగా నవ్వుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చారండి. ఇటువంటి వికృతమైన చర్యలు ఎప్పుడూ కూడా పుణ్యక్షేత్రాలలో చేయకండి. ముఖ్యంగా తిరుమలలో అయితే స్వామివారి గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మన తిరుమలని మనమే ఇలాంటివన్నీ చేసి విలువ లేకుండా చేసుకుంటే రేపు బయట వాళ్ళ దగ్గర మన స్వామికి విలువ ఉండదు. దయచేసి పుణ్యక్షేత్రాలకున్న విలువను తగ్గించకండి. ఇలాంటి వికృతమైన పనులు అస్సలు చేయకండి. ఇప్పుడు టీటీడీ వారు దీని మీద యాక్షన్ తీసుకుంటున్నారు. ఏపీ గవర్నమెంట్ పోలీసులకి అలాగే తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు తమిళనాడుకు చెందిన వారు కాబట్టి ఇలా చేసిన వారు తమిళనాడుకు సంబంధించిన పోలీసులకి కూడా ఇతని పైన
అరెస్ట్ చేసి రిమాండ్లోకి తీసుకోవాలని టీటీడీ వారు రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది. అలాగే టీటీడీ విజిలెన్స్ పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీనికి రెస్పాండ్ అయ్యారండి. తదుపరి నెక్స్ట్ ఏం జరిగిందనేది టీటీడీ వారి నుంచి న్యూస్ వస్తే తెలుస్తుంది. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, మేడం హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఆఫ్లైన్లో దర్శనం టికెట్ బుకింగ్ ఉందా అని అడిగారండి. లేదండి, ఆఫ్లైన్లో కేవలం సర్వదర్శనం టికెట్లను మాత్రమే ఇస్తారు. మిగతా ఎన్ని రకాలైన దర్శనం టికెట్లు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆన్లైన్లోనే విడుదల చేస్తారు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్ల కోటాను కూడా ఆన్లైన్లోనే విడుదల చేస్తారండి. ప్రస్తుతం సెప్టెంబర్ నెల వరకు ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్ల కోటాని విడుదల చేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి ఈ జూలై నెల చివరి వారంలో అక్టోబర్ నెలకి సంబంధించిన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్ల కోటాను టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తారండి. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారు అన్న సమాచారం అనేది టీటీడీ వారి నుంచి వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే తిరుపతిలో కింద రూమ్స్ ఇస్తారా? ఆఫ్లైన్లో ఒకరోజు తిరుపతిలో ఒకరోజు తిరుమలలో ఉండొచ్చా? అలాగే కింద తలనీలాలను ఇవ్వొచ్చా అని అడిగారండి. అవునండి, ప్రతిరోజు తిరుమలలో మరియు కింద తిరుపతిలో కూడా ఆఫ్లైన్లో డైరెక్ట్గా రూమ్స్ అనేవి కేటాయిస్తారు. కింద తిరుపతిలో అయితే రైల్వే స్టేషన్కు ఎదురుగా ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని కేటాయిస్తారండి. రూమ్స్ యొక్క కాస్ట్ అనేది 350 రూపాయల నుంచి మొదలవుతుంది. మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. భక్తుల యొక్క రద్దీని బట్టి రూమ్స్ అనేవి ఫుల్ అవుతాయి. తిరుమల కొండపైన అయితే సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారు. ఇక్కడ కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. రూమ్స్ యొక్క కాస్ట్ అనేది 50 రూపాయల నుంచి మొదలవుతుందండి. మీరు కింద తిరుపతిలో రూమ్ తీసుకొని ఒకరోజు, అలాగే తిరుమల కొండపైన రూమ్స్ తీసుకొని ఒకరోజు ఉండొచ్చండి. ఇబ్బంది ఏమి రాదు. అయితే ఒక్కరోజే ఉండనిస్తారు. కింద మీకు తలనీలాలను సమర్పించాలంటే తిరుమల కొండపైన కళ్యాణకట్టలో మీరు తలనీలాలను ఇవ్వచ్చు. మీకు తిరుపతిలో ఇవ్వాలనుకుంటే శ్రీనివాస మంగాపురం ఉంది కదా, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము, అక్కడ తలనీలాలను సమర్పించవచ్చు. అక్కడ కూడా కళ్యాణకట్ట అనేది ఉంది. ఇంకొకరు, మేడం గారు అక్టోబర్ 13, 14వ తేదీన 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉంటాయా? మేము అక్టోబర్ 12వ తేదీకి రిజర్వేషన్ చేశాము అని అడిగారండి. అక్టోబర్ నెలకి సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఈ జూలై నెల చివరి వారంలో విడుదల చేస్తున్నారండి ఆన్లైన్లో. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి అఫీషియల్గా సమాచారం అనేది రావాల్సి ఉంది. ఆ సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. వెంటనే ఆ తేదీన మీరు బుక్ చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.